నెలన్నర పాటు తల్లిదండ్రులకు దూరంగా ఉన్న సాయి పూర్ణిమ కథ సుఖాంతమైంది. బాలికల సంక్షేమ సంఘం సభ్యులు అమ్మాయిని సురక్షితంగా కన్నవాళ్లకు అప్పగించారు. ఈ క్రమంలో ముగ్గురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏడాది పాటు పూర్ణిమను బాలికల సంక్షేమ సంఘం పర్యవేక్షణ చేస్తుందని కమిటీ సభ్యులు వెల్లడించారు. గత నెల 7న హైదరాబాద్ కూకట్పల్లి నిజాంపేట క్రాస్ రోడ్లోని ఇంటి నుంచి వెళ్లిపోయిన 10వ తరగతి విద్యార్థిని సాయి పూర్ణిమ ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది. ముంబై వెళ్లిన బాలికను ఈ నెల 18న హైదరాబాద్ తీసుకొచ్చారు. కాచిగూడలోని నింబోలి అడ్డాలో ఉన్న ప్రభుత్వ బాలికా సదన్లో ఉంచారు. మానసిక వైద్య నిపుణులు 2 రోజుల పాటు పూర్ణిమకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె మానసిక ప్రవర్తన గమనించారు. మూఢనమ్మకంతోనే ఇలా చేసిందని తేల్చారు. వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉందని స్పష్టం చేశారు. ఈ విషయాలపై 4 సభ్యులతో కూడిన బాలికల సంక్షేమ సంఘం సమావేశమై చర్చించింది. సాయి పూర్ణిమను, తల్లిదండ్రులను వేర్వేరుగా ఒకసారి, ముగ్గురిని కలిపి మరోసారి కౌన్సిలింగ్ ఇచ్చింది. చివరికి బాలిక తల్లిదండ్రులతో ఇంటికి వెళతానని చెప్పింది. ఫలితంగా పూర్ణిమను తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారికి అప్పగించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది లక్ష్యమని పూర్ణిమ చెప్పిందని కమిటీ సభ్యులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ యూనిటీ సంబంధించినటువంటి కౌన్సిలర్స్ యొక్క రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. కళ కారణంగానే నేను వెళ్ళాను తప్ప నాకు తల్లిదండ్రుల మీద ఎలాంటి ద్వేషం లేదని చెప్పేది. మీ కమిటీ ఏమని డిసైడ్ చేసిందంటే ఆ పాపను వాళ్ళ తల్లిదండ్రులతో పంపించడానికి నిర్ణయించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 1 సంవత్సరం వరకు ఆ డిస్ట్రిక్ట్ చైల్డ్ యూనిటీ వాళ్ళు ఏదైతే ఉందో సూపర్విజన్లో పాప చదువుకుంటుంది. ఆ పిల్ల ఏదైతే సూపర్ స్టిషన్ ఉందో దేవుడు కళ్ళలోకి వచ్చాడనేది మాత్రం తప్ప ఏది ఇందులో వాస్తవం లేదు. ఈ సాయి పూర్ణ విషయంలో ఏమవుతుందంటే పిల్లలు తల్లిదండ్రులతో ఎక్కువ షేర్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క భావాలు పంచుకున్నప్పుడు ఇలాంటి విషయాలు జరిగాయి. తను తల్లిదండ్రులతో పోదలుచుకున్నది. ఇకపైన ఎలాంటి దేవుడు ఇట్లాంటి కళలోకి వచ్చినటువంటి ఈ సూపర్ స్టిషన్స్ ఎవరైతే మూఢనమ్మకాలు ఉన్నాయో అవి కూడా నేను మంచిగా చదువుకుంటా, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేటువంటి కోరిక కూడా ఉందని చెప్పింది. కొన్ని రోజుల్లోనే పూర్ణిమ తేరుకుంటుందని, జరిగినదంతా మర్చిపోయి చక్కగా పాఠశాలకు వెళుతుందని తండ్రి నాగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మాయి తమ చెంతకు చేరటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు అంతా హ్యాపీ అండి. అమ్మాయి ఏమీ లేదు, కాకపోతే మీడియాలో వేరే విధంగా వచ్చి కొద్దిగా వేరే డ్రెస్ ఇది అయింది తప్ప వేరే ఏమి లేదండి. కానీ కానీ కొద్దిగా అబ్జర్వేషన్లు ఎక్కువ పెట్టుకుంటాం అమ్మాయినండి. కొద్దిగా ఏంటంటే బిజీ కాకుండా కొద్దిగా అబ్జర్వేషన్లు ఎక్కువ పెట్టుకుని నేను చూసుకుంటాం సార్. వాళ్ళు కౌన్సిల్ ఇచ్చారండి. ఇటువంటి ఏముండవు అమ్మా, ఇవన్నీ కళ్ళు వస్తుంటాయి, ఇట్లా వస్తుంటాయి, ఇవన్నీ ఏముండవు అమ్మా. స్కూల్కి వెళ్తుందండి. స్కూల్కి వెళ్ళంటే కొద్దిగా ఇవన్నీ కొద్దిగా సెట్ అయితే పంపిస్తామండి. అమ్మాయి ఏంటంటే కొద్దిగా భయపడదు కదండి. నిజాంపేట క్రాస్ రోడ్లోని ఇంటికి చేరుకున్న చిన్నారని అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు పలకరించారు.